Hi, hello my dear ones. So in this session we are going to discuss about completely units conversion. So most of the students are very confusing to do a unit conversion. For suppose we have a number of conversions in our physics problem solve చేసేటప్పుడు conversion unit conversion అనేది చాలా అవసరం. kgs ని milligrams లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, kgs ని grams లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, what is milli is equal to how many kilogram, లేకపోతే 1 milli is equals to how many kilo, అట్లా సంథింగ్ మనకి డిఫరెంట్ యూనిట్ కన్వర్షన్ అని ఉంటుంది. అసలు జనరల్లీ యూనిట్ కన్వర్షన్ అనేది ఎందుకు వచ్చింది మీకు తెలుసా? అసలు మనకి యూనిట్ కన్వర్షన్ అనేది మనకు ఎక్కడ నెససరీగా ఉంటుంది, ఎందుకు మనం జనరల్లీ ఎప్పుడు ఒకటే యూనిట్ కన్వర్షన్ యూజ్ చేస్తున్నాం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు? Everyone minds is going to this kind of questions rising in your mind. So tune in this session, complete video చూడండి, డెఫినెట్గా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు డెఫినెట్గా రావు. ఇన్ జనరల్లీ మనకి ఫిజిక్స్లో ఎప్పుడైనా యూనిట్ కన్వర్షన్ అనేది అవసరం అవుతుంది. మనకిచ్చిన ఆపరేటర్స్ లేకపోతే పారామీటర్స్ లేకపోతే ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క వాల్యూస్ అనేటివి యూనిక్గా లేకపోతే ఒకటే టైప్ ఆఫ్ మెజర్మెంట్స్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం యొక్క వాల్యూ అనేది కరెక్ట్గా వస్తుందని మనకి చాలామంది లెక్చరర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫేస్ చేస్తుంటాం, అండ్ మనం ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఫేస్ చేస్తుంటాం. సో వీటన్నిటి గురించి ఈ సెషన్లో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో కానీ చూస్తున్న వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ దిస్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. I will clarify that all the doubts and give it to reply to you. Okay, let's go to start. This is units conversion for this in kind of physics. ఈ యూనిట్స్ కన్వర్షన్ అంటే జనరల్లీ మనకి ఫిజిక్స్లో యూనిట్ కన్వర్షన్ ఎలా డెవలప్ అయింది అని అంటే, ఇన్ జనరల్లీ ఆల్ ఓవర్ యూనివర్స్ వరల్డ్ వైజ్గా ఒకటే ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్ యూజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్ని కామన్గా అందరికీ కన్వీనియంట్గా ఉండడం కోసం మనం జనరల్గా యూజ్ చేస్తున్న యూనిట్స్ ఏంటంటే ఎస్ఐ యూనిట్స్. దీన్నే మనం ఇంకా సింపుల్గా ఏం చెప్తామంటే ఎంకేఎస్ యూనిట్స్ అంటాం. సో వై వీ షుడ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ ఓన్లీ? వై వీ డోంట్ హ్యావ్ we have another two types of units, CGS also we have and FPS also we have. These two types of units conversion units ఉన్నాయి మనకి, కానీ జనరల్గా మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది మాత్రం ఈ ఎంకేఎస్ యూనిట్స్ని ప్రిఫర్ చేస్తున్నాం. why we should not to do or why we should not to take this kind of units అంటే ఇప్పుడు మనకి ఈ ఎంకేఎస్ యూనిట్స్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇట్స్ వెరీ కన్వీనియంట్ టు మెజర్ ఆల్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్ అవర్ యూనివర్స్ ఆర్ ఇన్ అవర్ వరల్డ్. సో ఈ వరల్డ్ మొత్తంలో ఈ ఎంకేఎస్ యూనిట్స్ని మెజర్ చేయడానికి చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే మీటర్ ఈజ్ అ వెరీ వెరీ కన్వీనియంట్ మెజర్మెంట్. సెంటీమీటర్, ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ థింగ్. వీ షుడ్ నాట్ మెన్షన్ ఈజీలీ, వీ షుడ్ నాట్ మెజర్ ఈజీలీ, we should not find proper value easily. So that is why centi is very very low value. And coming to here, kilo is nothing but is very very easy. Kilograms, 1 kilogram antam, 10 kilos antam, 5 kilos antam. Coming to the here grams కి వచ్చేసరికి చూడండి ఇక్కడ 1 kg అంటే ఎంత ఈజీగా ఉంది. Coming to here 1000 grams, how much big value here it is, right? సో ఇంత బిగ్ వాల్యూని ఎందుకు యూజ్ చేయాలి? అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రాంప్ట్గా స్మాల్ చిన్న వాల్యూని, అండ్ దిస్ ఈజ్ అ మీడియం వన్ ఫర్ ఆల్ కన్వీనియంట్ ఆఫ్ మెజర్మెంట్స్. మనకి ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి. 1 kg తర్వాత 1 క్వింటా ఉంటుంది, 1 tons ఉంటాయి. అది మనకి డిఫరెంట్ థింగ్స్, అవి మనం వదిలేద్దాం. మనకి ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, కన్వీనియంట్గా ఉన్న వాల్యూస్ కావాలి. ఆ కన్వీనియంట్ వాల్యూస్ ఏంటి అంటే 1 kg ఇస్ వెరీ కన్వీనియంట్. సింపుల్ ఇక్కడ 10 kgs అని రాస్తాం. ఒకవేళ మనం CGS యూనిట్స్లో మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఎంత రాసుకోవాలి చెప్పండి? 10,000 grams. It's a very hard to find or hard to calculate values in the problematic. That is why we are using only SI units. సో ఎస్ఐ యూనిట్స్ అంటే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ అని అంటాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ యూస్ చేస్తూనే మనం జనరల్గా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా డిఫైన్ చేస్తాం. వై వీ షుడ్ నాట్ యూజ్ సిజిఎస్ అండ్ ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. బికాస్ దిస్ ఆల్ వెరీ వెరీ అన్కన్వీనియంట్ అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ కన్వీనియంట్ టు మెజర్. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీవేర్ ద టైమ్ ఈజ్ మెన్షనింగ్ ఇన్ ద సెకండ్ ఓన్లీ. ఎవ్రీవేర్ ఇట్ హియర్ ఇట్ ఈస్ సెకండ్.
ఇట్ డజంట్ మ్యాటర్. టైంని సెకండ్స్లోనే మెజర్ చేస్తాం. అండ్ చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డౌట్ ఏంటి అంటే 1 km/hని మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయడం, 1 m/s km/h కన్వర్ట్ చేయడం, ఇవన్నీ మనకు కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. సో ఆ డౌట్స్ అనేవి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. మనకి ఆ వాల్యూస్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వాల్యూస్ కన్వర్షన్ తెలియకపోతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. కాబట్టి ఆ వాల్యూస్ కన్వర్షన్ కూడా మీకు నీట్గా షార్ట్కట్లో డిస్కషన్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ పక్కన కంపారిజన్ చేసుకుంటూ ఆ మైనస్లో 10⁻+లో ఉన్నప్పుడు మైనస్లో ఉన్నప్పుడు 1 giga అంటే ఎంత, 1 tera అంటే ఎంత, 1 nano అంటే ఎంత, ఆ 1 nanoను గిగాను టెరాను డెకాను వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది వెరీ వెరీ ఈజీ మెథడ్స్లో డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. హియర్ వి గో. సో మనకి జనరల్లీ మనకి యూనిట్స్ కన్వర్షన్ తెలియాలి, మనకు వాల్యూస్ గుర్తుండాలి. కాబట్టి ఈ యూనిట్స్ కన్వర్షన్ కోసం మనం 10⁻⁴ వాల్యూస్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఈ 10⁻⁴ వాల్యూస్ని ఎలా రాయాలి, ఎంత ఈజీగా రాస్తే మనకు గుర్తుంటాయి అనేది చెప్తున్నా చూడండి. ఫస్ట్ 10⁻⁴ వాల్యూ ఉంటే మనం దీని వాల్యూ పవర్స్ ఆఫ్ ది వాల్యూ, ఈ 10⁻⁴ ఉన్నప్పుడు మనం ఏమంటామంటే దీన్ని డెకా అంటాం. ఓకే, డెకా. సో ఈ డెకా వాల్యూని సింపుల్గా స్మాల్ డీతో రిప్రజెంట్ చేస్తాం. సింబల్స్ కూడా మనకు కొంచెం అవసరం. ఇది మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సింబల్స్ అనేటివి అప్పుడప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం సింబల్స్ కూడా యూజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ 10⁻² ఉంటే ఏం రాసుకోవాలి చెప్పండి, ఎవరైనా తెలిస్తే హెక్టా, రైట్? సో స్టూడెంట్స్ ఇవన్నీ చాలా అవసరం మనకి. ఎందుకు సార్ ఇవంతా అంటే ఇది చాలా అవసరం. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫేస్ హెక్టా. కాబట్టి వీఆర్ యూజింగ్ స్మాల్ హెచ్ ఇస్ ద హెక్టా అని చెప్తాం. అండ్ ఇక్కడ 10⁻³ అంటే మనకు తెలిసింది ఏంటి, ఇది కిలో, రైట్? సింబల్ వెరీ ఈజీ, కేతో రిప్రజెంట్ చేస్తాం. 10⁻⁶ వాల్యూ ఉన్నప్పుడు ఎలా రాయాలి? 10⁻⁶ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ మెగా. క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, దిస్ ఇస్ అ మెగా. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ 10⁻⁹ ఈజ్ దాట్ దిస్ ఇస్ అ గిగా. గిగా అంటాం, దీన్ని క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తాం, గిగా. అండ్ సిమిలర్లీ 10⁻12 చెప్తారా ఎవరైనా? 10⁻12 ఈజ్ అ టెరా బైట్స్ అంటున్నాం మనం. మామూలుగా సిస్టమ్స్ కానీ లేకపోతే మామూలుగా కంప్యూటర్స్ కానీ లేకపోతే ఫోన్స్లో కానీ మనం టెరాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్ ఇవన్నీ వాడుతుంటాం. గిగా అంటే గుర్తుపెట్టుకొని 10⁻9, టెరాబైట్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఇట్స్ ఫ్రమ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఆల్సో. అంటే కంప్యూటర్లో మనం యూజ్ చేసే బైట్స్ కానీ టెరా జీబీ అంటాం, గిగా జీబీ అంటాం. మనం వాడేది జస్ట్ ఒక MB GBస్లో వాడుతుంటాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఓన్లీ 10⁻+ వాల్యూస్ని రాసిన చూడండి, పాజిటివ్ వాల్యూస్ రాసిన. ఈ పాజిటివ్ వాల్యూస్ని నెగిటివ్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే మనం చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఫర్ సపోజ్ మనం ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ దీన్ని కంపారిజన్ చేసుకుంటూ రాస్తుంటే 10⁻⁻1 రాస్తే ఏమవుతుంది చూడండి. -1 ఈజ్ నథింగ్ బట్ డెకీ. దిస్ ఈస్ సిమిలర్లీ సేమ్. ఇది డెకా అంటాం, DEKA, ఇది డెకీ అంటాం. సో నో మోర్ అంత డిఫరెన్స్ ఏముండదు. దీనికి సింబల్స్ కూడా రాసుకుందాం. సింబల్స్ వీ హ్యావ్ ఎ సింబల్స్ ఫర్ దిస్ ఆల్ ద థింగ్. దీన్ని కూడా మనం డెకీ అని మెన్షన్ చేస్తాం, DEతో మెన్షన్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకు చాలా తక్కువ యూజ్ అవుతుంది, ఇది కూడా మనకు చాలా తక్కువ యూజ్ అవుతుంది. మోస్ట్లీ యూజ్ అయ్యేటివి ఈ రిమైనింగ్ వాల్యూస్ అన్నీ యూజ్ అవుతాయి. ఈ రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ఏంటంటే ఇక్కడ 10⁻+2 ఉంటే హెక్టా అన్నాం కదా. ఒకవేళ 10⁻⁻2 ఇఫ్ యూ హ్యావ్ దట్ ఈస్ వీ కెన్ కాల్ సెంటీ, రైట్? సో సింబల్ ఏంటంటే స్మాల్ సి. సో +2 ఉంటే హెక్టా, 10⁻⁻2 ఉంటే సెంటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి 10⁻3 అంటే ఇస్ అ కిలో. ఇప్పుడు 10⁻⁻3 అంటే ఏంటో చెప్తారా? ఇట్స్ అ మిల్లీ. వీ షుడ్ యూజ్ స్మాల్ m. అండ్ నెక్స్ట్ వన్ 10⁻+6 ఉంటే ఇస్ అ మెగా. అండ్ ఒకవేళ 10⁻−6 ఉంటే ఏంటో చెప్పండి? మైక్రో. వీ షుడ్ యూజ్ ద సింబల్ ఈజ్ మ్యూ, మైక్రో. ఓకే, మైక్రో ఫారెడ్స్, మైక్రో కూలూమ్స్ అవన్నీ మనం ఫిజిక్స్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 10⁻+9 ఉంటే ఇస్ అ గిగా. అండ్ 10⁻−9 ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ నానో. సింపుల్ సింబల్ స్మాల్ n, నానో సింబల్. అండ్ 10⁻12 ఉంటే +12 ఉంటే టెరా అవుతుంది. కానీ 10⁻−12 ఉంటే ఏమవుతుంది చెప్పండి? పీకో.
పికో అంటే స్మాల్ p సింబల్. ఓకే, ఇవన్నీ సింబల్స్ అన్నట్టు మనకి ఇవి జనరల్గా కన్వర్షన్ కోసం ఇలా రాశాను. ఇంకా చాలా చాలా యూనిట్స్ ఉంటాయి మనం చేంజ్ చేసుకుని పోయేసరికి వాటి వాల్యూస్ అన్నీ ఇక్కడ యూజ్ అవ్వడం అంటే ఎట్ ఏ టైంలో పాసిబుల్ కావు. ఇవి మాత్రం చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వాటి గురించి కూడా రాశాను. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నీట్గా నోట్బుక్లో కానీ లేకుంటే ఇక్కడ మీకు మంచిగా పనికొచ్చి ఒక చార్ట్లో రాసి పెట్టుకోండి. ఎప్పటికీ ఇవి యూజ్ అవుతాయి. మనం ఫిజిక్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఇవి ఎప్పటికీ యూజ్ అవుతాయి. కాబట్టి మీ స్టడీ రూమ్లో లేకపోతే మీ స్టడీ హాల్లో కానీ ఎక్కడైనా ఇవి రాసి పేస్ట్ చేసుకోండి. సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది అండ్ మీకు రీక్యాప్ చేసుకోవడానికి బాగా గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ దీన్ని యూజ్ చేస్తూ ఇంకా మనకి ఏమైనా ఉన్నాయా అని అంటే వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్వర్షన్. సో ఆ యూనిట్ కన్వర్షన్ మనం చాలా అవసరం. వాటిలో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు 10⁻³ అంటే మనం జనరల్లీ కిలోగ్రామ్స్ అంటాం. సో అప్పుడు 10⁻³ ఈజ్ నథింగ్, ఇట్ ఇస్ నాట్ కిలోగ్రామ్స్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని 1 కిలో ఈజ్ నథింగ్ బట్ 10⁻³ సార్ కిలో అంటే ఎప్పుడైనా వెయిటే అనుకుంటాం. కిలో అంటే వెయిట్ కాదు. మనం ఎక్కడికి వెళ్ళి 1 కిలో రైస్ అంటాం. యూ షుడ్ నాట్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ 1 కిలో రైస్. 1 కిలోగ్రామ్స్ రైస్ ఇవ్వండి, 1 కిలోగ్రామ్ షుగర్ ఇవ్వండి, 1 కిలోగ్రామ్ ఏదైనా వేరే సంథింగ్ ఏదైనా ఐటమ్ ఉంటే ఇవ్వండి. సో ఇప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్నారంటే ఆమె 50 కిలో అంటాం. సో యూఆర్ నాట్ 50 కిలో. 50 కిలో అంటే ఏంటి? 50 కిలో ఈజ్ వన్ ఆఫ్ ది 10⁻³ వాల్యూ. ఒకవేళ 50 కిలో పక్కల మీటర్స్ పెట్టినా అనుకో, యు ఆర్ 50 కిలోమీటర్స్ దూరం ఉన్నారా మీరు? ఆర్ యూ 50 కిలోమీటర్స్? ఆర్ యూ 1 కిలోమీటర్? సో మనం ఏం చెప్పాలి అప్పుడంటే 1 కిలోమీటర్. కిలోమీటర్ ఈజ్ మెన్షన్ ద డిస్టెన్స్, కిలోగ్రామ్ ఈజ్ మెన్షన్ ద వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ లేకపోతే వెయిట్ ఆఫ్ పర్సన్. కాబట్టి ఇప్పుడు ఒక పర్సన్ 50 గ్రామ్స్ 50 కిలో అన్నాడు అనుకోండి. 50 కిలో అంటే వాట్? 50 కిలో కేజీ మీన్ కిలోగ్రామ్ ఆర్ కిలోమీటర్స్. సో అలా కంపల్సరీ యూనిట్స్ పక్కల మనకు ప్రాముఖ్యంగా యూజ్ చేయాల్సింది ఏంటంటే కిలోగ్రామ్స్ అంటే 50 కేజీ. సింపుల్గా కిలోగ్రామ్స్ అన్న కేజీ అన్న, ఇది మనం చాలాసార్లు మిస్టేక్ చేస్తుంటాం. మనకు ఇంకొకటి కూడా బాగా ఇబ్బంది పెడుతుంది చూడండి. ఏదైనా స్మాల్ బంగారం కానీ లేకపోతే స్మాల్ ఆర్నమెంట్స్ కానీ చిన్న చిన్న వస్తువులు కొలవాలన్నప్పుడు మిల్లీగ్రామ్స్లో కొనిపిస్తారు. సో మనం యూజ్ చేసేటప్పుడు ఏంటి, 1 మిల్లీ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻³ గ్రామ్స్ అంటాం. సారీ 10⁻³ కేజీస్ అంటాం. సో 1 మిల్లీ అంటే ఏంటి? ఇక్కడ 1 మిల్లీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 10⁻³ అని వాడచ్చు, లేకపోతే ఇటు పంపిస్తే 10⁻+3 అయిపోతుంది. ఇప్పుడు 1 మిల్లీ ఈజ్ ఈక్వల్స్ టు 1 కిలో. ఇప్పుడు 1 మిల్లీ పక్కల మీటర్స్ పెట్టుకోవచ్చు అండ్ గ్రామ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి కేజీ అనాలంటే ఇక్కడ గ్రామ్స్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ మీటర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కిలోమీటర్స్ అయిపోతుంది. కాబట్టి ఇది కొంచెం ఇన్వర్స్ కన్వర్షన్ కూడా మనకు అవసరం, అది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిట్ ఏంటి అని అంటే 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు, చాలాసార్లు ఇది వస్తుంది మనకి ప్రాబ్లం. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻10 మీటర్స్ అంటాం. ఇంకా సెంటీమీటర్స్లో కూడా కన్వర్ట్ చేస్తే ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇంకా 2 పెరుగుతుంది, 2 తగ్గుతుంది. కాబట్టి 10⁻8 సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకి ఓవరాల్గా ఇది మనకు జనరల్గా డిస్కషన్ వచ్చేసరికి మోస్ట్లీ 1 యాంగ్స్ట్రామ్ వాల్యూ ఇలా వస్తుంది. అండ్ ఇంకోటి కూడా వస్తుంది 1 కిలోమీటర్ పర్ అవర్. 1 కిలోమీటర్ పర్ అవర్ని ఎలా కన్వర్షన్ చేయాలి? యూనిట్ కన్వర్షన్ 1 కిలోమీటర్ పర్ అవర్ని కన్వర్షన్ చేసేటప్పుడు చూడండి, ఇది మనకి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే మీటర్ పర్ సెకండ్. అంటే కిలోమీటర్ అంటే ఏంటి? దీని కన్వర్షన్ చూడండి, ఎక్కడికైనా 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1000 మీటర్స్ పర్ అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ సెకండ్స్లో కన్వర్ట్ అవ్వాలిగా, మళ్ళీ ఇంకొక 60, అప్పుడు సెకండ్స్లో కన్వర్ట్ అయింది. అంటే ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 2 zeros క్యాన్సిల్ అయిపోతే 10/36 ఉంటే 5 ఇక్కడ 2 5 అండ్ 3 6 18 మీటర్ పర్ సెకండ్. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ని కన్వర్ట్ చేసిన మీటర్ పర్ సెకండ్స్లోకి వాల్యూ గుర్తుపెట్టుకోండి 5/18. సార్ 1 మీటర్ పర్ సెకండ్ని 1 కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి చెప్పండి? 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. సింపుల్, ఉల్టా అవుతుంది. 18/5 కిలోమీటర్ పర్ అవర్. అంటే జస్ట్ యూనిట్ కన్వర్షన్ అనేది ఒక్కోసారి మనకి చాలా అవసరం అవుతుంది. ఆ వాల్యూస్ అనేవి తెలియకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాంప్లికేటెడ్ అవుతుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఎందుకు సార్ ఈ కన్వర్షన్ అంతా అని అంటే మనము SI యూనిట్స్లోకి రావడానికి
ఛాన్సెస్ కోసం ఇవన్నీ చెప్తున్నాం. ఇన్ జనరల్లీ ఫోర్స్ యూనిట్స్ అంటే ఏం చెప్తామండి, న్యూటన్స్ అని చెప్తాం. ఫర్ సపోజ్ 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు, న్యూటన్ అంటే SI యూనిట్స్ అంటాం, న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు CGS యూనిట్స్లో యూనిట్స్ ఏంటి ఫోర్స్ కంటే డైన్, రైట్? ఈ డైన్ యూనిట్స్ని 1 యూనిట్ న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు CGSలో కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక వాల్యూ కావాలి, కంపల్సరీ చేంజ్ అవుతుంది. అంటే ఈ 1 న్యూటన్ అంటే ఏంది, F ఈజ్ ఈక్వల్స్ టు MA ఫార్ములా నుండి kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దాన్ని ఇండైరెక్ట్ న్యూటన్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ 1 న్యూటన్ వాల్యూని ఇక్కడ రాస్తున్నప్పుడు kg అంటే ఏంది 1000 కిలో, 1000 గ్రామ్స్. ఎందుకు, CGSలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి CGS. C is nothing but centi and G is nothing but grams and S is nothing but seconds. కాబట్టి కిలోగ్రామ్స్ అన్నది గ్రామ్స్లో కన్వర్ట్ చేసేంత 1000 గ్రామ్స్ను 1 kg అంటాం, కాబట్టి 1 kg క్లియర్. ఆ మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం కదా, సెంటీమీటర్స్. కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మీటర్ సెంటీమీటర్ కంటే 10 to the power of square, 10 to the power of square is equal to సెంటీమీటర్స్ అని చెప్తాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of square మీటర్. అండ్ సెకండ్ స్క్వేర్ అంటే ఇక్కడ కూడా సెకండే ఉంది కాబట్టి నో వరీస్. కాబట్టి 3 zeros 2 zeros కలిపితే 10 to the power of 5 డైన్స్. అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్, 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎందులో కన్వర్ట్ అయిపోయింది, 10 to the power of 5 డైన్స్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇలా ప్రతి దగ్గర మనకు వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. అంటే మనకి యూనిట్స్ కన్వర్షన్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి ఎనర్జీ డెఫినేషన్ తెలుసు, వాటి యూనిట్స్ ఏంటి, జౌల్స్ అని రాస్తాం. కానీ ఇది SI యూనిట్స్లో జౌల్స్. కానీ CGS యూనిట్స్లో కూడా మనకి యూనిట్స్ ఉంటాయి కదా. CGS యూనిట్స్లో ఎనర్జీకి ఏంటి, ఎర్గ్స్. ఈ ఎర్గ్స్ వాల్యూస్ని కన్వర్షన్ చేయాలి. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎర్గ్స్ అంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎర్గ్స్. ఈ ఎర్గ్స్ వాల్యూ కావాలి కాబట్టి 1 జౌల్ అంటే ఏంటి, జనరల్గా ఫోర్స్ మనకి జనరల్లీ వర్క్ అంటేనే ఎనర్జీ అంటేనే వర్క్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ వస్తుంది కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అవునా? ఈ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ రాస్తే న్యూటన్స్ అండ్ న్యూటన్ మీటర్, ఓకే, న్యూటన్ మీటర్. ఈ న్యూటన్ మీటర్ని ఇంకా మనం ఎలా రాసుకుంటాం చెప్పండి, kg ఇక్కడ ఉన్నది, kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ ఇక్కడ మనకు ఇంకొక యూనిట్ కూడా ఉంది కదా, మీటర్. ఇప్పుడు ఈ మొత్తాన్ని CGS యూనిట్స్లో కన్వర్ట్ చేయాలి. ఇది కన్వర్షన్ మనకు. ఈ యూనిట్ కన్వర్షన్ తెలిసే చాలు. చూడండి, 1 kg ఈజ్ నథింగ్ బట్ 1000 మీటర్స్. 1 మీటర్ స్క్వేర్ అవుతుంది, అవునా? మీటర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఏమవుతుంది, 10 స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ 3 zeros, ఇక్కడ 4 zeros, అంతే. ఎంత అయిపోయింది, 10 to the power of 7 ఎర్గ్స్. అంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of 7 ఎర్గ్స్. ఇలాంటి ఎర్గ్స్ వాల్యూస్లో కన్వర్ట్ చేయాలి. అంటే దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ వైల్ సాల్వింగ్ ద ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. కానీ ఏదైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూనిట్ కన్వర్షన్ అనేది చాలా 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 అవసరం. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఆల్ యూనిట్స్ కన్వర్షన్. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ అండర్స్టూడ్ అని అనుకొని ఫీల్ అవుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.